మాజీ మంత్రివర్యులు సాకే సైన్యానంద్ సార్ గారికి, అదేవిధంగా గాంధీ గారికి, రమేష్ అన్న గారికి, సాకే హరియాణ గారికి, అదేవిధంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న కామలూరు రాజగోపాల్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా జేబీఎం తెలుపుకుంటున్నాను. ఈ యొక్క సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జేబీఎం తెలుపుకుంటూ, యాక్చువల్గా ఈ రోజు జరిగే ఈ యొక్క సమావేశం ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కు. జీవించే హక్కు, మనము జీవించడం కోసం ఒక హక్కు ఉంది. ఆ హక్కుని మనం కాపాడుకోవాలని మనం ఇట్లా మీటింగులు పెట్టుకొని ఇక్కడ మీటింగులు నడుపుకుంటాం అనేది ఒక మనకి సిగ్గుచేటు. యాక్చువల్గా ఈ యొక్క ఆర్టికల్ 21 అనేది ఇది బేస్. యాక్చువల్గా ఆర్టికల్ 14, తర్వాత ఆర్టికల్ 19 సమానత్వ హక్కు, తర్వాత స్వేచ్ఛ హక్కు మిళితమై ఇది ట్రయాంగిల్లో కొనసాగే 21 ఆర్టికల్. భారత రాజ్యాంగం ప్రకారము ఈ యొక్క హక్కు, దీని యొక్క పవర్, ఎప్పుడన్నా మీరు హక్కుల యొక్క చట్టాల యొక్క పవర్ తెలుసుకోవాలంటే ఆ కేసుల్లో పోరాడి గెలిచిన వాళ్ళ యొక్క విజయాన్ని చూస్తే మాత్రమే మీరు ఆ యొక్క వాటి యొక్క పవర్ని తెలుసుకోగలరు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ అనుభవించి వాడి యొక్క శిక్ష పడుతుంది చూడండి, అనుభవిస్తున్నటువంటి అప్పుడు దాని రుచి తెలుస్తుంది. అంతవరకు దాని ఆ యొక్క ఆర్టికల్స్, సెక్షన్స్, వాటి పవర్, రాజ్యాంగ పవర్ ఎవరికీ తెలియదు. ఈ యొక్క ఆర్టికల్ 21 గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ దేశంలో ఈ ఆర్టికల్ 21 గురించి ఈ యొక్క ఆర్టికల్ ని ఉపయోగించుకున్న వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే మేనకా గాంధీ గారు, ఇందిరాగాంధీ కోడలు. ఆమె యొక్క పాస్పోర్ట్ ను 1978లో పాస్పోర్ట్ అధికారులు సీజ్ చేస్తే ఈ యొక్క ఆర్టికల్ ద్వారా ఆమె కోర్టుకి వెళ్ళి గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేసి, నా యొక్క జీవించే హక్కును, నేను విదేశాలకు వెళ్ళే హక్కును మీరు ఏ విధంగా కాలరాశారు, వాళ్ళ ఉండే సెక్షన్స్ కూడా ఛాలెంజ్ చేసి, మీ సెక్షన్స్ కూడా దీనికి పనికి రావు అని ఆమె గవర్నమెంట్ తో ఫైట్ చేసి ఈ యొక్క ఆర్టికల్ 21 యొక్క గొప్పతనాన్ని, ఈ ఆర్టికల్ యొక్క స్వర్ణయుగం ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే ఆమె ఎప్పుడైతే యూనియన్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఫైట్ చేసి ఈ ఆర్టికల్ ని గొప్పగా ఆమె హక్కు సాధించుకుందో ఆ రోజే ఈ యొక్క ఆర్టికల్ 21 గొప్పతనం ఈ దేశానికి తెలిసింది. అంతేకాకుండా ఈ ఆర్టికల్ 21 ప్రకారం మనకి చాలా హక్కులు ఉన్నాయి. ఓన్లీ జీవించే హక్కే కాదు, గౌరవమైన జీవితం, ఆరోగ్యం, వైద్య సౌకర్యాలు, శుద్ధమైన వాతావరణం, పర్యవేక్షణ, విద్య, నిద్ర, విశ్రాంతి, ఆహారం, నీరు, ఆశ్రయం, వేగవంతమైన న్యాయం. మరి ఒక్కటి మీకు అందరికీ ప్రత్యేకంగా మీరు ఆశ్చర్యపోయేది ఏమంటే మృతదేహాలకు కూడా గౌరవం ఇవ్వాల. ఈ యొక్క ఆర్టికల్ ప్రకారం 21 ప్రకారము బతికిన వాళ్ళకు మాత్రమే కాదు, చనిపోయిన మృతదేహానికి కూడా గౌరవం ఇవ్వాల. కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో గత అంటే ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అని కాదు, మరీ ఘోరంగా ఈ 2 ఏళ్ల నుంచి ఒక శవము, దళిత శవం చనిపోతే రోడ్డు మీద కాకుండా, ఆ వీధుల్లో కాకుండా ఎక్కడో పొలాల నుంచి తీసుకొని వెళ్ళారు. ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజలు ఓట్లేసి గెలిపించి మీకు అధికారాన్ని ఇస్తే ఆ ప్రజల హక్కును కాపాడాల్సిన వాళ్ళు ఇంత ఘోరం. అసలు ముఖ్యమంత్రి సిగ్గుతో రాజీనామా చేయాలని అడిగితే పోలీస్ స్టేషన్లలో చంపేస్తున్నారు మనుషుల్ని అంటే ఇంతకన్నా ఘోరం ఏమన్నా ఉంటుందా ఈ దేశంలో చెప్పండి. మదురైలో పోలీసు వాళ్ళకి ఉరి శిక్ష చేసినారు. మీకు ఈ యొక్క రాజ్యాంగ గొప్పతనము, తర్వాత ఈ చట్టాల యొక్క గౌరవము ఒక్క మాటలో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. దేశంలో ఈ రాజ్యాంగం గొప్పతనం ఎట్లుందంటే, దేవేగౌడ తెలుసా మీకు, మాజీ ప్రధాని ఆయన దేశానికి, ఆయన మనవన్ని జీవిత ఖైదు వేసి పోక్సో కేసులో లోపల వేసినారు, సెక్సువల్ కేసు. తర్వాత బండి సంజయ్ కొడుకు పోక్సో కేసులో చేరిపోయినాడు. మనము పోరాడి ఖచ్చితంగా ఎవిడెన్స్ ధైర్యంగా పోరాడితే ఎంతటోనైనా సరే ఈ యొక్క రాజ్యాంగము ఈ సెక్షన్ లో శిక్ష విధిస్తాయి. మనలో ఉంది లోపం, మనం పోరాడాలి. ఒకరికి భయపడకుండా, ఒకరికి ఇది చేసుకోకుండా, మనం ఎప్పుడు పుట్టేది ఒకసారి పుడతాం, చచ్చిపోయేది ఒకసారి చచ్చిపోతాం. మన ప్రజల కోసము, మన హక్కుల కోసము, మన యొక్క మనల్ని నమ్ముకున్న ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మహానుభావులు స్వతంత్ర పోరాటాలు చేసి పిల్లలను పోగొట్టుకొని వాళ్ళు తినక ఇంత దేశాన్ని మన చేతులకు అప్పగిస్తే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ఎక్కడో ఈ దేశంలో ఫస్ట్ పిహెచ్డి చేసి, ఫస్ట్ డిగ్రీ చేసి, ఎక్కడెక్కడో విదేశాల్లో వెళ్ళి ఆ విదేశాల్లో కూడా గర్వించదగ్గ అంత పెద్ద చదువులు చదివి ఇంత పెద్ద దేశానికి ఆయన రాజ్యాంగం ఇంత గొప్ప చట్టాలను ఇస్తే వాటిని కాపాడుకోలేని పరిస్థితి మనది. ఈ దేశంలో మీకు సింపుల్ 2 పాయింట్లు చెప్పి ముగిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా అంటే
20 నుంచి 26 వరకు ఎన్సిఆర్బి రిపోర్ట్ ప్రకారం అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో ప్రకారము 2020లో 1950 కేసులు దళితుల మీద దాడులు, 2021లో 2014 కేసులు, 22లో 2315 కేసులు. ఆల్ ఓవర్గా దక్షిణ భారతదేశంలో 3361 కేసులు దళితుల మీద దాడులు. దేశంలోనే హైయెస్ట్ కేసులు ఈ దక్షిణ భారతదేశంలో. అంత దౌర్భాగ్యం అయిన పరిస్థితుల్లో మనం ఉన్నాం. దీని గురించి మాట్లాడే వాళ్ళు, పోరాటం చేసే వాళ్ళు అసలు ఎందుకు ఈ విధంగా అయిపోతుంది? ప్రభుత్వాలు అయితే చచ్చిపోయినాయి. ఏం చెప్పాలంటే సిగ్గులేని ప్రభుత్వాలు. ఇప్పుడు మా ప్రజల కోసం మేము మాట్లాడతాం, మా ప్రజల కోసం మేము నిలదీస్తాం. మమ్మల్ని కొట్టినా చంపినా, మా మీద కేసులు పెట్టినా, మా ప్రజల హక్కుల కోసం పోరాటానికి డిసైడ్ అయినాము. మేము వాటి కోసమే మాట్లాడతాము, వాటి కోసం ఉంటాం. తర్వాత కొన్ని ప్రముఖమైన కేసులు 2-3 చెప్పి ముగిస్తాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కుప్పంలో ఒక మహిళని, కుప్పంలో ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మహిళని వడ్డీ వ్యాపారస్తులు చెట్టు కట్టేసి పిల్లోడు ఏడుస్తున్నా కూడా ఆ మహిళని హింసించడం జరిగింది. ఎంత దారుణమయ్యాయి! కనీసం దాని మీద ప్రభుత్వం ప్రతిస్పందించారు. తర్వాత మన అనంతపురం జిల్లాలో ఇది దారుణమైన సంఘటన. ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని గమనించాల. అనంతపురం జిల్లాలో ఈ వర్గాల దగ్గర నుంచి 60 కిలోమీటర్ల దూరంలో రామగిరి అనే మండలంలో ఏడుగురాలపల్లి అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో మైనర్ బాలిక 15 సంవత్సరాల బాలికను 2 సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నారు. ఎవరు అంటే స్థానిక నాయకుల యొక్క అనుచరులు, డామినేషన్ కులాలు. వాళ్ళని ఎవరు ఏం చేయరంట, పోలీసులు కూడా భయపడతారంట వాళ్ళని పట్టుకోవడానికి. ఇంత దౌర్భాగ్యం. ఆ అమ్మాయిని 2 సంవత్సరాల నుంచి చిత్రంగా అత్యాచారం చేసి 8 నెలల గర్భవతం చేస్తే ఆ విషయంలో ఆ యొక్క గ్రామాన్ని సందర్శించడానికి మా పార్టీ వెళ్ళింది, సారోలు వెళ్ళినారు, రకరకాలుగా జరిగిన ఉద్యమాలు మొత్తం అందరినీ అణచివేసినారు. అసలు ఆ కేసు బయటికి రాకపోకుండా, ఆ గ్రామానికి ఎవరు వెళ్ళకోకుండా, దాని గురించి ఎవరు మాట్లాడకుండా ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది ఏమి అనే ఒక సమాచారం శ్వేతపత్రం కనీసం ప్రభుత్వం దాని గురించి ఈ క్షణం వరకు ఆ అమ్మాయి పరిస్థితిని ఏమనేది చెప్పలే. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాము. రాజ్యాంగం నడుస్తుందా, చట్టాలు నడుస్తున్నాయా? ఈ యొక్క ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, విజయోత్సవ సభలు పెడతారు. ఏమైనా సిగ్గు లేదా విజయోత్సవ సభ చెప్పుకుని? అనంతపురం జిల్లాలో ఒక మహిళ దళిత బాలికను 2 సంవత్సరాల నుంచి అత్యాచారం చేస్తే అదే జిల్లాలో వచ్చి విజయోత్సవ సభలు పెట్టుకుంటారు. ఇంతకన్నా దౌర్భాగ్యమా? ఈ రాష్ట్రంలో ఏమైందంటే కమ్మలు, రెడ్లు వర్సెస్ మాలలు, మాదిగలు ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా దళితుల మీద దాడులు ప్రత్యేకించి వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళ హక్కులు వీళ్ళు ఉపయోగించుకున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ఘోరంగా మన తెలంగాణలో ప్రణయ్ అనే ఒక అబ్బాయిని మిర్యాలగూడలో చంపినారు. అసలు మనం చెప్పుకుంటూ పోతే మనకి అసలు రాసుకున్నా కూడా పేపర్లు సరిపోవు, అన్ని కేసులు జరుగుతున్నాయి. రీసెంట్ గా పెద్దవడుగూరులో ఎవరో మధ్యస్థిమితం లేని వ్యక్తి గడ్డివాములను తగలబెడితే ఆ సిఐ చెప్తాడు ప్రజల నుంచి కాపాడడం కోసము, అతన్ని బతికించడం కోసము నేను కొట్టాను అంటాడు. ఏమయ్యా మీరు అందరూ ప్రభుత్వాలు వీక్గా ఉన్నాయా? ప్రజలు పోలీస్ స్టేషన్ అనేది దాడి చేసి ఒక వ్యక్తిని చంపే పరిస్థితులు ఉన్నాయా అని మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం. తెనాలిలో దళిత పిల్లల్ని నడి రోడ్డులో కూర్చోబెట్టుకుంటున్నారు. ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఆ పిల్లలు జూనియర్ అడ్వకేట్, పాలిటెక్నిక్ విద్యార్థి, కొద్దిగా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం. కాబట్టి ఇది ఒక మా యొక్క బాధ. వీటి మీద ఖచ్చితంగా ఉద్యమాలు జరగాల్సినదే, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినదే, ఖచ్చితంగా మన హక్కులు కాపాడుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను. జై భీమ్, జై భారత్.